గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామంలో మెలియోడిసిస్ వ్యాధిపై సూపరింటెండెంట్ రమణ పలు వివరాలు ఇచ్చారు. తురకపాలెం గ్రామానికి చెందినటువంటి ఎలీషా ఆగస్టు 21వ తేదీన గుంటూరు జీజీహెచ్లో జ్వరంతో అడ్మిట్ అయ్యారన్నారు. ఆయనకి బ్లడ్ టెస్టులు చేయడంతో మెలియోడిసిస్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయిందన్నారు. ఇక ఈ మధ్యకాలంలో ఇలాంటి కేసులు వస్తున్నాయని, మట్టిలో ఉండే బ్యాక్టీరియా వల్ల ఇది వ్యాపిస్తుందన్నారు. ఇక ఎలీషాకి షుగర్ కూడా ఉందని, జబ్బుకు 3 నెలలైనా ట్రీట్మెంట్ ఇవ్వాలని అన్నారు. తురకపాలెం ప్రజలు మీకు ఏమైనా జ్వరం కానీ ఏమైనా ఉంటే మీరు జీజీహెచ్కి వస్తే మంచి వైద్యం అందిస్తామని అన్నారు. ఇవాళ నిజంగా మేము పడిన శ్రమకి ఒక శుభదినం. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఎలీషా అనే ఈ 46 ఏళ్ల పురుషుడు గత ఆగస్టు నెల 21వ తారీఖు మా దగ్గర వచ్చి అడ్మిట్ అయ్యారు. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, ఇతను తురకపాలెం నుంచి వచ్చిన వ్యక్తి. తురకపాలెంలో ఈ మధ్య కొన్ని అనుకోని మరణాలు సంభవించడం, అప్పట్లో దానికి కారణం తెలియకపోవడం. ఈ నేపథ్యంలో ఈ ఎలీషా మా దగ్గర 2 నెలలుగా జ్వరంతో బాధపడుతూ బయట ట్రీట్మెంట్ అంటే అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గర మెడికల్ షాప్లో మందులు తీసుకుని 2 నెలలు కూడా చాలా ఇబ్బంది పడి నీరసపడిపోయి ఆ జ్వరం తగ్గక అన్నం తినబుద్ధి కాక భయంతో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఆగస్టు 21వ తారీఖు వచ్చి అడ్మిట్ అయ్యాడు. మేము చూసేసరికి ఆయనకి ఫీవర్ ఉంది, ఇంకా కాలంతా వాచిపోయి ఉంది, నీ జాయింట్ అంతా బాగా స్వెల్లింగ్ ఉంది, ఎడం కాలు. సో అలాంటి పరిస్థితుల్లో అప్పటికే ఈ మెలియోడోసిస్ అనే ఒక వ్యాధి గురించి చాలా చర్చ జరుగుతోంది. ఈ మెలియోడోసిస్ అనేది ఒక బ్యాక్టీరియా వల్ల వచ్చే జబ్బు. ఈ బ్యాక్టీరియా పేరు బర్కోల్డేరియా సూడోమోనాస్. ఈ బ్యాక్టీరియా నేలలో ఉంటుంది, నీళ్లలో ఉంటుంది. ఈ తురకపాలెం గ్రామంలో క్వారీలో ఉన్న నీరు కలుషితం అవడం వల్ల, వీళ్ళు పొలాల్లో పనిచేయడం వల్ల, చాలా మందిలో డయాబెటీస్ ఉండటం వల్ల, కాళ్ళలో పగుళ్ళు ఉండటం వల్ల ఈ బ్యాక్టీరియా నేలలోంచి వెళ్ళలోకి వచ్చి, అప్పట్లో ఈ బ్యాక్టీరియా అక్కడ ఉందని తెలియక కల్చర్ చేయాలని చాలా మంది గమనం లేకపోవటం వల్ల మరణాలు సంభవించి ఉండవచ్చని మేము అనుకుంటున్నాము.